ఏలూరు జిల్లా అండి. నా పేరు రామకృష్ణారెడ్డి. నేను ఇక్కడ సీడ్ మొక్కజొన్న పెట్టాం. 30 ఎకరాలు సీడ్ మొక్కజొన్న పెట్టాం. ఒక గింజలు ఫ్రీగా ఇస్తారు. ఎకరానికి 20,000 రూపాయలు వడ్డీ లేకుండా ఇస్తారు. ఒక ఎకరానికి వచ్చేపాటు 4 టన్నులు పండుద్ది. మనం శుభ్రంగా చేసుకుంటే 5 టన్నుల దాకా పండుద్ది. ఇది సింజంటా 79 విత్తనం పేరు సింజంటా 79. మనం కింద గడ్డి అది లేకుండా శుభ్రంగా తీసుకుంటే 5 టన్నులు పండుద్దండి. ఒక టన్ను 30,000 రూపాయలు ఖరీదు. మనకిచ్చిన 20,000 రూపాయలు ఎకరానికి అడ్వాన్సు. రేపు పంట పండిన తర్వాత మనం వాళ్ళకి తోలిన తర్వాత ఆ డబ్బులు అక్కడ కట్ చేసుకుంటారు. 20,000 తీసుకుంటారు, వడ్డీ లేకుండా వెనక్కి రిటర్న్ తీసేసుకుంటారు. దీనికి వచ్చేపాటికి వారం కరెక్ట్గా నీళ్ళు పెట్టుకోవాలి. 15 రోజులు ఒకసారి పైన ప్రేయింగ్ చేసుకోవాలి. పురుగు ముందు మెతక ముందు కొట్టుకోవాలి. చేను ఎదుగుదలకి మెతక ముందు, పురుగు పట్టకుండా పురుగు ముందు కొట్టుకోవాలి. ఈ గడ్డి పట్టకుండా గడ్డి ముందు కొట్టుకోవాలి. దీన్ని కౌలు రైతు వచ్చేపాటికి కౌలు వ్యవసాయస్తులకు వచ్చే ఎకరానికి కౌలు 30,000 రూపాయలు కౌలు. 30,000 ఒక ఎకరానికి గట్టిగా పండించుకుంటే 5 టన్నులు అవుద్ది. ఒక మాదిరి పండించుకుంటే 4 టన్నులు అవుద్దండి. సొంత ఆయనకు వచ్చేపాటికి 90,000 మిగులుద్ది. సొంత చేను అతనికి. కౌలు అతనికి వచ్చేపాటికి 60,000 మిగులుతుందండి. 60,000 మిగులుతుంది. అదని పరిస్థితి. ఈ వ్యవసాయం జాగ్రత్తగా గడ్డి పట్టకుండా జాగ్రత్తగా చేసుకోగలిగితే దీనికి మించిన సులభమైన వ్యవసాయం లేదు. వాన వచ్చినా వరద వచ్చినా దీనికి ఎటువంటి భయం లేదు. ఈ పొగాకు వచ్చేపాటికి వర్షానికి భయపడాలి. పొగాకుకి, నాపకాటికి, నల్లేరికి, ఏం తెగులకి భయపడాలి. దీనికి ఏ తెగులకి భయం లేదు. జాగ్రత్తగా గడ్డి పట్టకుండా చేసుకోగలిగితే దీని అంత మొగోడు లేదు, మొక్కజొన్న అంత మొగోడు లేదు. ధన్యవాదాలు. 20,000 ఇస్తారండి. మనకి కావాలంటే వడ్డీకి కావాలంటే 2 రూపాయలు వడ్డీకి ఇస్తారు. ఇంకా 20,000 ఇస్తారు మన చేను బాగుంటే. మన చేను బాగుంటే వాళ్ళకి నచ్చితే ఇంకొక 20-30,000 ఇస్తారు వడ్డీకి. వడ్డీ లేకుండా గింజలు ఫ్రీగా ఇస్తారు. వడ్డీ లేకుండా 20,000 ఇస్తారు ఫ్రీగా. 4 టన్నుల నుండి 5 టన్నులు అవుతుంది. మనం జాగ్రత్తగా చేసుకున్న దాన్ని బట్టి విత్తనం పండుతుంది. దీనికి వారం నీళ్ళు పెట్టుకోవాలి. ముందు వచ్చేపాటికి 5 సార్లు ముంతలు వేసుకోవాలి. స్ప్రేయింగ్ వచ్చేపాటికి 4 సార్లు, 2 సార్లు పురుగు మందు, 2 సార్లు మెతక ముందు కొట్టుకోవాలి. ఈ మొక్కజొన్నకి జాగ్రత్త చేసుకుంటే 1,20,000 నుంచి 1,50,000 దాకా రైతు పొందగలడు. ఇది ముస్లిం మండలం, ఏలూరు జిల్లా, తాళవల్లి గ్రామం. తర్వాత మేనేంచుకుంటారు. ఫ్రీ. ఎకరానికి 40,000 అవుతుందండి. ఒక ఎకరానికి పెట్టుబడి వచ్చేపాటికి 40,000 అవుతుంది. దానికి ఆదాయం వచ్చేపాటికి 1,20,000 నుండి 1,50,000 దాకా వస్తుంది. 40,000 పెట్టుబడి తీసేస్తే మనకి 80,000 రూపాయలు మిగులుతుంది. గట్టిగా పండితే ఇంకా ఒక 20,000 మిగులుతుంది సొంత రైతుకి. కౌలు రైతుకు వచ్చేపాటికి కౌలు బాను, పెట్టుబడి బాను 60,000 మిగులుతుంది. కాబట్టి వాన వచ్చినా వరద వచ్చినా ఈ మొక్కజొన్నకి ఏం భయం లేదు. పొగాకైతే దెబ్బ. దీనికి ఏ తెగుళ్ళు రావు. మొక్కజొన్న జాగ్రత్త చేసుకుంటే దాని అంత సులువైన వ్యవసాయం ఏదీ లేదు. సింజంటా 79, సిపి, మోట్సండా, మళ్ళీ సిఎంఎస్, అలా చాలా రకాలు ఉన్నాయి మొక్కజొన్నలు. మళ్ళీ నాటు మొక్కజొన్న మామూలుది మన కోళ్ళఫారంలో వేసుకునే మొక్కజొన్న, నాటు కమర్షియల్ మొక్కజొన్న ఉంటుంది. వీటిలో రకాలు చాలా రకాలు, కనీసం 20 రకాల మొక్కజొన్నలు ఉన్నాయండి. సీడ్లోనే 20 రకాల సీడ్లు ఉన్నాయి. ఇది వచ్చేపాటి సింజంటా 79 సీడ్. ఇది రకం. దీన్ని లెమన్ గ్రీన్ అంటారు. దీని కంపెనీ పేరు లెమన్ గ్రీన్ కంపెనీ. వారు 79 డూబ్ ఇచ్చారు. మేము 10 ఎకరాలు వేసాము. మనకి వచ్చేపాటికి 10 ఎకరాల్లో పెట్టుబడి 40,000 పోను మనకి 8 లక్షలు చేతికి వస్తాయి. శుభ్రంగా పండించుకుంటే ఎకరానికి 4 టన్నులు అవుతుంది. అదే ఒక మాదిరిగా పండించుకుంటే 3 కాడికి వస్తుంది. దాన్ని బట్టి పంట దిగుబడిని బట్టి మనకు డబ్బులు వస్తాయి. జాగ్రత్తగా చేసుకుంటే 4 టన్నులు వస్తుంది. ఎకరానికి 1,20,000 వస్తుంది. సరిగ్గా గడ్డి బట్టి మనం సరిగ్గా చేసుకోలేకపోతే ఎకరానికి 3 టన్నులు తగ్గుతుంది ఈ విత్తనం. ఒకవేళ మీకు మన ఛానల్లో వచ్చే వీడియోలు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్ క్లిక్ చేయండి. మన ఛానల్లో వచ్చే మరిన్ని వీడియోలు వీక్షించండి.